నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మహాభారతం రీసెర్చర్ డాక్టర్ బాల అమ్మగారు. ఇప్పుడు అమ్మతో మహాభారతంలోని స్త్రీల యొక్క పాత్రల గురించి మరొక ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోతున్నాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, ఆల్రెడీ మనం స్టార్ట్ చేసేసాం మహాభారతంలో స్త్రీ పాత్రల గురించి. మనం నిన్న మాట్లాడుకున్న ఎపిసోడ్లో మానసాదేవి గురించి మాట్లాడుకున్నప్పుడు వినత, కద్రువ అని ఇద్దరు గురించి కూడా కొంచెం మాట్లాడుకోవడం జరిగింది. ప్రత్యేకించి ఈ టాపిక్ లో వాళ్ళ గురించే చర్చించబోతున్నాం. కశ్యపు ప్రజాపతికి 13, 12 భార్యలను అన్నారు. అందులో వీళ్ళు మెయిన్ ఇద్దరు. వీళ్ళ గురించి డీటెయిల్ గా తెలియజేయండి. నిన్న మనం చెప్పుకున్న మానసాదేవికి కంటిన్యూషన్. మానసాదేవి కాదు, ఇక్కడ వినతా కద్రువ. వినతా కద్రువుల గురించి చెప్పుకునే ముందర మనకి సృష్టికి ప్రారంభంలో క్షీరసాగర మథనం జరిగింది. అవునమ్మా. అంటే లక్ష్మీదేవి, చంద్రుడు, కౌస్తుభం, ఉచ్చేశ్రవం, తర్వాత ధన్వంతరి, వీళ్ళందరూ కూడా దాని నుంచే పుట్టారు. ఓకే. మొట్టమొదట విషం పుట్టింది. విషాన్ని ఈశ్వరుడు తీసుకుని తన కంఠంలో పెట్టుకున్నాడు. తర్వాత ఇవన్నీ పుట్టాయి. చివరిలో అమృతం పుట్టింది. ఓకే. ఇదంతా జరిగిన తర్వాత ఉచ్చేశ్రవం అంటే గుర్రం. గుర్రం వెళుతోందిట. వెళుతూ ఉంటే ఇవన్నీ మనకి వినటానికి కొంచెం సిల్లీగా అనిపిస్తాయి. అంటే ఒక దాంట్లో చెప్పారు, దేవతలు అన్నప్పటికీ కూడా వాళ్ళ శరీరధారులు అయితే మనకు ఎలాగైతే సత్వరజస్తమో గుణాలు ఉంటాయి, వాళ్ళకు కూడా ఉంటాయి. అందరికీ కూడా, దేవతలకు కూడా. ఓకే. కాకపోతే మనకంటే కొంచెం పాలు ఎక్కువ, సత్వగుణం ఎక్కువ, అంతే. వాళ్ళకి కమాయించుకోగలరు. మనం తప్పు చేసామని వెంటనే వెనక్కి తెలుసుకోగలరు వాళ్ళు. మనం కొంచెం తెలుసుకోవడం ఆలస్యం అవుతుంది, అంతే. వినత, కద్రువ చూశారట. అక్కడ ఎదురుకుండా ఉన్నటువంటి గుర్రం వెళుతూ ఉంటే ఉచ్చేశ్రవం చూసి వినత అన్నదిట, అదిగో ఉచ్చేశ్రవం వెళుతోంది అక్కడ. కద్రువ ఇద్దరు సవతులు కదా, కశ్యప ప్రజాపతి భార్యలు ఇద్దరు సవతులు. వినత అందుట, అదిగో గుర్రం వెళుతోంది అక్కడ, అది ఏ రంగో చెప్పగలవా అందుట కద్రువని. అంటే కద్రువ అందుట, సరే అయితే ఒక పందెం వేసుకుందాం మన ఇద్దరం. నేను ఏ రంగో చెప్తాను, నువ్వు కూడా ఏ రంగో చెప్పు, ఏ కలరో చెప్పది అందుట. సరే అయితే సందర్భాన్ని బట్టి ఒకరికొకరం పందాలు. అలాగా ఆ దూరం నుంచి చూస్తే, అంటే నేను దీన్ని బట్టి నేను అనుకున్నది ఏమిటంటే, మనకి జీబ్రా ఉంటుంది కదా, గుర్రం అయితే ఏ కలర్ అని తెలిసిపోతుంది, జీబ్రా ఏ కలరో తెలియదు. అంటే దాంట్లో మనకి నాకు కనిపించినంత వరకు నాకేమీ తెలియలేదు. ఇది ఊహించుకోవడం. జీబ్రాకి ఏ కలర్ అని చెప్తాం, బ్లాకా వైటా చెప్పలేం కదా. అవును. అందుకని వాళ్ళు అలా కలర్ అలాగా పందెం వేసుకున్నారేమో అనిపిస్తుంది నాకు. అంటే శాస్త్రబద్ధం కాదు, ఊరికే సందర్భం వచ్చింది కాబట్టి ఊరికే నా అనుమానం చెప్పాను, అంతే. వేసుకుంటే కద్రువ అందుట, సరే మన ఇద్దరం పందెం వేసుకుందాం అని అందుట. ఈవిడందుట, వినత అందుట, అది తెలుపుది అందుట. వినత తెలుపుది అంది అని చెప్పినంటే అది తెలుపుదే అవ్వచ్చు. వేసిందే ఆమె పందెం, మొదలు పెట్టిందే తను కాబట్టి తనే రైట్ చెప్తుంది అనుకుని ఉంటుంది, అవ్వచ్చు. కద్రువ అందుట, కాదు అది నలుపుది, నల్లగుర్రం అది నేను అంటున్నది. సరే అయితే రేపు చూద్దాం అందుట. అప్పుడే పరిశీలించవచ్చు కదా, టైం ఇచ్చిందట. రేపు చూద్దాం, కరెక్ట్గా రేపు పొద్దున్న వచ్చి చూద్దాం అసలు ఏ గుర్రమో ఏ కలరో ఏమిటో అందుట. వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత తన పిల్లలు, కద్రువ పిల్లలందరూ పాములు అని చెప్పుకున్నాం కదా, పిల్లలతో చెప్పిందిట, మీరందరూ వెళ్ళి నల్లటి రూపాన్ని ధరించి, అంటే పాములు తెల్లవే ఉంటాయి, నల్లవే ఉంటాయి, మొత్తం నలుపు రంగులో నల్లటి రూపాన్ని ధరించి తోకకి చుట్టుకోండి. మీరు తోకకి చుట్టుకుంటే అది నల్లగుర్రం కిందే కనిపిస్తుంది అని చెప్పిన అందుట. అంటే బహుశా తోకని బట్టి గుర్రం యొక్క కలర్ అనేది ఉంటుందేమో, అదే అశ్వలక్షణాలు ఏవో ఉంటాయి వేరేగా. తోకని చుట్టుకోండి అందుటే ఇవిడ. అంటే పాములు లేదు మేము చుట్టుకోం అని చెప్పిన అన్నట. తప్పులాగా చేయడం అంటే తల్లి చెప్పింది వ్యతిరేకించాయి. తప్పులా చేయడం, ఆవిడ మోసం చేయడం తప్పు అని అన్నట. మోసం అలా అయితే నా మాటను మీరు వ్యతిరేకించారు కాబట్టి మీరు బూడిదైపోతారు అని చెప్పినందుట. అనేసరికి ఇవి చాలా బాధపడ్డాయి. ఇది బ్రహ్మగారికి తెలిసిందిట. తెలిసి ఇది కూడా కారణం అవుతుంది, అనాలోచితంగా అంది కద్రువ, తనకు కావాల్సి అనలేదు, కోపంతో వెంటనే బయటకు వచ్చిన మాట ఇది.
ఇది ఎలా జరిగి తీరాల్సిందే ఎలాగోను. ఎందుకని మనం నేను చెప్పుకున్నట్లుగా అక్కడ దాంట్లో ఈ పాములన్నీ కూడా మనుషులందరినీ భయపెడుతున్నాయి, అన్ని కాటేస్తున్నాయి, వీళ్ళందరూ కూడా మొరపెట్టుకున్నారు బ్రహ్మగారి దగ్గర, దగ్ధం అవుతాయి పాములు అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ రెండో బలమైన కారణం ఈవిడ కూడా తల్లి వాక్కు తప్పనిసరిగా జరుగుతుంది అని చెప్పి అన్నట్ట బ్రహ్మగారు అని. ఇంకా నెక్స్ట్ కొన్ని పాములు ఏవైతే ఉంటాయో అంటే ఈ తల్లికి వ్యతిరేకం చేసిన వాటితో పాటుగా మిగతావి కూడా దగ్ధం అయిపోతాయి. ఇప్పుడు రావణాసురుడు చెడ్డవాడు లంకలో, అందులో కొంతమంది మంచివాళ్ళు కూడా ఉన్నారు కదా, ఉన్నారు. రాక్షసులు అందరూ చెడ్డవాళ్ళు కాదు కదా, కానీ వాడి సహవాసం వల్ల వీళ్ళు కూడా రంగంలో చనిపోయారు. అలాగే ఇక్కడ కూడా. కానీ ఎవరైతే ఒప్పుకోలేదో వాళ్ళు రక్షింపబడతారు అని చెప్పాట ఆయన బ్రహ్మగారు. ఈమె చెప్పిన కద్రువ చెప్పిన పనికి ఎవరైతే నో చెప్పారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు రక్షింపబడతారు అని చెప్పాడు. అందుకే కొన్ని పాములు దాంట్లో పడిపోయాయి, కొన్ని ఉండిపోయాయి. లేకపోతే మొత్తం పడిపోతే అసలు ఇప్పుడు పాములే ఉండేవి కాదు. అలా ఇప్పుడు ఉన్నట్టమ్మా. అంతేగా. కొన్ని జాతులు, ముఖ్యమైన జాతులు ఏవో చెప్తారు దాంట్లో, కొన్ని జాతులు దేవతలకు సంబంధించిన దేవతా పాములు ఉన్నాయి. ఆ జాతికి సంబంధించిన సంతతి అంతా ఉంటుందిగా, అలాగే ఇప్పుడు కూడా అవి ఉన్నాయి అని. సరే, అది సరే అలాగా చెప్పాయి. ఈ తల్లి ఇంకా బాధపడుతోంది, అమ్మో తల్లి కోపంగా శపించింది, ఇంకా తప్పదురా బాబు అని చెప్పి అనుకున్నాయి. మర్నాడు వీళ్ళిద్దరికంటే ముందరే వెళ్ళాయి, గుర్రం తోకకి చుట్టుకున్నాయట వెళ్ళి. వీళ్ళిద్దరూ నెమ్మదిగా వెళ్ళారు. వెళ్ళి దూరంగా చూస్తే అప్పుడు నల్లగా ఉంది, గుర్రం తోక నల్లగా ఉంది కదా. కద్రు అందిట, ఇదిగో మన ఇద్దరం పందెం వేసుకున్నావు కదా, నువ్వేమో తెల్లగుర్రం అన్నావు, నేనేమో నల్లగుర్రం అంటున్నాను, చూడు నల్లగుర్రమే అయింది అది అని చెప్పినందుట. అంటే సరే అయితే పందెం ఏమిటి ఇప్పుడు? పందెం ఏమిటి అంటే, నేను నా మాట చెల్లుబాటు అయింది కాబట్టి, నేను అన్నదే కరెక్ట్ అయింది కాబట్టి నువ్వు నాకు దాస్యం చెయ్యాలి, దాసీగా ఉండాలి అని చెప్పినందుట. సరే అలాగే అంది వినత. అలా దాస్యం చేస్తోంది. వినతకి వినత వలన అండం పుట్టింది. దాని నుంచి ఈయన వైనతేయుడు, వినత కొడుకు కాబట్టి వైనతేయుడు, గరుత్మంతుడు పుట్టాడు. ఈమెకు మనుషులే. గరుత్మంతుడు గ్రద్ద. పక్షి జాతి. ఈవిడిది పక్షి జాతి. అందుకే గ్రద్దకి పాముకి పడదు, వాళ్ళిద్దరు సముద్రం అన్నమాట. మనం పేర్లు చెప్పుకుంటాం కాబట్టి మనుషులేమో అని వెంటనే ఊహకి వెళ్ళిపోతాం. కానీ ఆ కింద వృత్తాంతాన్ని బట్టి అవి పక్షులు, జంతువులు అని చెప్పి మనం ఊహించుకోవాలన్నమాట. అంటే పక్షి జాతి అప్పటి వరకు లేదమ్మా, అప్పటి నుంచే మొదలైందా? అంతే, పక్షి జాతి అప్పటి నుంచే. సృష్టి ప్రారంభం కదా. అవును. ఇప్పుడు బ్రహ్మగారి కల్పం కొన్ని మన్వంతరాలు, 14 మన్వంతరాలు అయితేనే గాని బ్రహ్మగారికి ఒక ఆయుర్దాయం కాదు. ఇలా 14 మన్వంతరాలు. మన్వంతరం అంటే 70 మహాయుగాలు. మహాయుగం అంటే 4 యుగాలు ఒక మహాయుగం. 4 యుగాలు అంటే కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. ఈ రెండు కలిస్తే ఒక మహాయుగం. అంటే ఎప్పుడో ప్రారంభమైంది. వైవస్వత మన్వంతరం ఎప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల ఎప్పుడో. అంటే మనకి చూపిస్తుంటారు మొత్తం జల ప్రళయం అయిపోయింది, ఏమీ లేదు అని. అప్పుడు చిన్ని కృష్ణుడు బాలం ముకుందం మనసాస్మరామి అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. చిన్ని కృష్ణుడు మరియాక మీద అలాగా ఆయన జలం మీద వెళుతున్నాడు అని చెప్పిన. అంటే ఏమీ లేదు, ఇంకా గ్రహాలు లేవు, భూమి లేవు, ఏమి గాలి ఇవేమీ లేవు. అప్పుడు పుట్టిన జాతి అన్నమాట ఇవంతా కూడా. సృష్టి ప్రారంభంలో మనకి ప్రతి పురాణంలో చెప్తారు సృష్టి ప్రారంభం ఎలా అయింది అని చెప్పి. ఈ ప్రజాపతులు అంటే ప్రజల్ని సృష్టించే వాళ్ళు వీళ్ళు. ప్రజలు అంటే కేవలం మనుషులు ఒకటే కాదు, సంతతి మొత్తం సృష్టి జీవంతో ఉన్న ప్రతి ఒక్కటి మొత్తం అన్నిటినీ సృష్టించిన వాడు. అలాగ మనకి 7 ప్రజాపతులు అన్నమాట. ఇందులో మనం ఇప్పుడు చెప్పుకునేది కశ్యప ప్రజాపతికి సంబంధించినటువంటివి. అలా ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు కూడా ఈయన కశ్యపుని కొడుకే కదా. ఆదిత్యులు అంటే అదితి యొక్క కొడుకు. ఆదిత్యుడు అయిన కాశ్యపేయ అని చెప్పి అంటారు సూర్యుడు, మరొక పేరు. అలాగే అక్కడి నుంచి మొత్తం అంతా సృష్టి మొదలైంది. ఇలాగా వినత కొడుకు ఈయన. సరే, ఇంకొక అండం కూడా ఉంది. ఆ అండం నుంచి పిల్లవాడు ఇంకా బయటికి రావట్లేదని చెప్పి ఇవిడ లాగింది. దాంతో ఏమైందంటే, అంటే పొదగకుండానే వచ్చిన వాళ్ళు వీళ్ళు. పక్షి పొదగాలి కదా, పొదగకుండా వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు. దాంట్లో ఈ మొట్టమొదటి గరుత్మంతుడు, తర్వాత అనూరుడు,
మ్మ్. ఇద్దరు అంటే మన అన్నదమ్ములు తేడా అంటే తీసుకుంటే అనురుడు కూడా పక్షి జాతికి పక్షి సంబంధించి. జాతి. ఓకే. కానీ ఇంకా పూర్తిగా బయటికి రావడానికి ముందరే ఇవిడ లాగడం వలన మ్మ్. కింద ఇంకా కాళ్ళు ఏర్పడలేదు. మ్మ్. అందుకని అనూరుడు అంటే ఊరువులు లేనివాడు. ఊరు అంటే తొడ, ఓకే. తొడ లేనివాడు. ఆహా. ఈయన సూర్యుడికి సారథిగా తీసుకున్నాడు. ఆయన సూర్యుడు ఆహా. సారథి. ఇంకా సారథి అయితే ఇంకా కదలక్కర్లేదుగా, కూర్చుంటాడు, మ్మ్. ఆయన చేస్తూ ఉంటాడు. మ్మ్. మ్మ్. గరుత్మంతుడు ఇప్పుడు మనకి ఇక్కడ. మ్మ్. గరుత్మంతుడు ఇలా దాసిత్వం చేస్తోంది ఈవిడ. మ్మ్. కానీ ఎందుకు చేస్తోంది ఏమిటన్నది తెలియదు మ్మ్. గరుత్మంతుడికి. ఆహా, ఈ ముందు వీళ్ళ మధ్య జరిగిన ఇదంతా తెలియదు తెలీదు. ఆయనకి, కానీ చేసేది మాత్రం చూస్తున్నారు. చూస్తున్నాడు. మ్మ్. వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సి వస్తుంది వీళ్ళు. మ్మ్. ఎందుకు ఏమిటని తెలియదు. ఒకసారి ఈ కద్రువ అడిగిందిట, ఈ అక్కడ ఒక ద్వీపం ఉంది, సముద్రం మధ్యలో ఒక ద్వీపం ఉంది, మ్మ్. అక్కడ సర్పాలు మంచిగా బాగుండడానికి అనుకూలమైనటువంటి వసతి ఉంది అక్కడ, మ్మ్. కాబట్టి అక్కడికి తీసుకెళ్ళమని చెప్పి అందుట. మ్మ్. ఎవరిని? అవి ఎగురుకుంటూ వెళ్ళలేవు కదా అవును. సర్పాలు. వినతతో చెప్పిందిట, మ్మ్. అక్కడికి తీసుకెళ్ళమను మీ అబ్బాయిని అని చెప్పిన. మ్మ్. అంటే వినత చెప్పింది ఈయనకి, గరుత్మంతుడికి. మ్మ్. సరే అని చెప్పిన భుజాన్ని వేసుకున్నాడు వాటిలన్నిటిని, సర్పాలన్నింటినీ కూడా. మ్మ్. అలాగే కద్రువని కూడా తీసుకున్నాడు. ఓకే. వెళుతున్నాడు. హా. పిల్లల్ని తీసుకెడుతున్నాడు. ఈ పిల్లల్ని తీసుకుని వెళుతున్నాడట. మ్మ్. వెళుతూ ఉంటే గరుత్మంతుడు, అంటే పక్షులు కూడా కొన్ని పక్షులు ఒక లేయర్లోనే ఎగరగలవు. మ్మ్. ఇప్పుడు కాకులు పిచ్చుకలు ఉన్నాయంటే ఒక లేయర్, అవును. ఇంకా దానికంటే గొప్పవి ఇంకా కొంచెం పెద్ద లేయర్, ఎక్కువ ఎత్తు ఎగరగలవు, మ్మ్. ఇంకా కొంచెం ఎత్తు. అలాగా గరుత్మంతుడు మాత్రం ఇంకా బాగా పైకంటే ఎగరగలడట. ఆ ఓకే. సామర్థ్యం ఉంది అతనికి. ఆహా. వెళుతూ ఉంటే ఆ సూర్యరశ్మి బాగా పడుతోంది. దగ్గరికి వెళ్లే కొద్దీ ఎక్కువ తీక్షణంగా వేడి ఉంటుంది కదా, తగ్గుతుంది. అవును. పడుతోందిట. మ్మ్. పడేసరికి ఇవి కాస్త మూర్ఛపోయాయట. మ్మ్. అవి మూర్ఛపోయాయట. దాంతో కద్రువ ఇంద్రుడిని ప్రార్థించింది, ఆ. ఇవన్నీ ఇలా మూర్ఛపోయాయి, మా పిల్లల్ని రక్షించవలసింది అని ఇంద్రుడిని ప్రార్థిస్తే మ్మ్. ఇంద్రుడు వర్షం కురిపించాట. ఆ. దీంతో మళ్ళీ పాములకి వీటన్నిటికి కూడా జీవం వచ్చింది. ఓకే. సరే ఇది అయింది. అక్కడ ద్వీపంలో వదిలిపెట్టేశాడు. ఈ పావులన్నింటినీ కూడా అక్కడ స్వేచ్ఛగా ఉంటున్నాయి. మ్మ్. ఇక్కడ మనకి రమణక ద్వీపం అని చెప్పినంటే భాగవతంలో గావంలో వస్తుంది, కృష్ణుడు కాళీయమర్దనం చేస్తాడు కదా యమునా నదిలో, అవును. దానికి సంబంధించింది. అందుకే అక్కడ ఎక్కువగా సర్పాలు ఉండేవి అని చెప్పి మనకు తెలుస్తుంది అనమాట. ఓ. అంటే చెప్తున్నానుగా, ప్రతి దానికి ఒక లింకప్ లింక్ ఉంటుంది. ఉంది. మ్మ్. అది మనం కరెక్ట్గా చూడాలి. చూడాలి. ఓకే. అది సరే ఇది అయింది. ఇది అయిన తర్వాత అసలు ఎందుకు వాళ్ళు చెప్పిన పనులలా ఎందుకు మనం చెయ్యాలి అని అడిగాడు తల్లిని గరుత్మంతుడు. గరుత్మంతుడు. మ్మ్. ఇలా జరిగిందయ్యా, ముందర ఇలా పందెం వేసుకున్నాము, మ్మ్. వాళ్ళేమో ఇలా చేశారు, ఇది దీనివల్ల ఇలా జరిగింది. వాళ్ళ కుత్సితం అనేది, వాళ్ళ ఇదనేది తెలుసు, కుటిలం అనేది అవును. ఈవిడికి. కానీ ఏం చేయలేదు. కొంత మనకు అన్నీ తెలిసినా ఒక్కొక్కసారి మనం ఎదురు చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. ఉంటుంటాయి. మంచితనం కావచ్చు, అవును. లేకపోతే చేతకానితనం కావచ్చు, ఏదైనా కావచ్చు. అంతే. తెలిసినప్పటికీ కూడా అలాగ తప్పలేదు ఆవిడకి. మ్మ్. చెప్తుంది ఇలా. సరే అయితే ఈ దాస్యం నుంచి ఎలా విముక్తి కలుగుతుంది మ్మ్. అని చెప్పి అడిగాడు. అప్పుడు తను కద్రువ తల్లిని అడిగాడు. మ్మ్. తల్లిని అడిగితే కద్రువని అడుగు ఆ విషయం, మ్మ్. మరి ఆవిడ వల్లనే మనకి తెలియాలి అని అవును. చెప్పి అసలు ఎప్పటి వరకు చేయాలి, ఆ. ఏంటి, ఒక ఎండ అనేది ఉండాలి కదా. ఉండాలి కదా. ఎలాగా ఏమిటి అని చెప్పినంటే కద్రువ అంటుంది అప్పుడు. మ్మ్. కద్రువ కాదు, పాములు అంటే. ఆ. మరి కద్రువ శాపం ఇచ్చింది దగ్ధమైపోతారని, మ్మ్. దానికి విరుగుడు వాట్లకు కావాలి, కద్రువకు అవసరం లేదు, అవసరం లేదు. శపించేసింది కాబట్టి. మ్మ్. ఈ పాములు అంటాయట. మ్మ్. సరే మీకు ఎలాగా, మీ నుంచి మాకు విముక్తి ఎలా లభిస్తుంది అంటే అప్పుడు అవి చెప్తాయి, మ్మ్. మాకు అమృత కలశం ఉంది కదా, ధన్వంతరి మ్మ్. ఆయన చేతిలో అమృత కలశం కాస్త తీసుకెళ్లి స్వర్గలోకంలో పెట్టుకున్నాడు ఇంద్రుడు, మ్మ్. దానికి కాపలా కూడా కాస్తున్నారు అందరూను. మ్మ్. మాకు అమృత కలశం తీసుకొచ్చి అమృతం మాకు కనుక పోస్తే మాకు చావు అనేది ఉండదు. తల్లి శపించింది కదా, దాని నుంచి తప్పించుకుంటారుగా వీళ్ళు. కానీ మనుషుల కన్నా అందరికన్నా పాములు ఎక్కువైపోతాయి అప్పుడు అమృతం తాగితే. అంతే కదా, మరణం ఉండదంటే ఇంకా ఇవి పుడుతూనే ఉంటాయి కానీ చచ్చిపోవు. ఉండవు మ్మ్. అని చెప్పి నన్నట. అంటే ప్రతి దానికి కూడా చాలా ప్లాన్ భగవంతుడిది, సామాన్యమైన ప్లాన్ కాదు. అంటే మంచి ప్రణాళిక. చిన్న చీమ దగ్గర నుంచి బ్రహ్మ దాకా కూడా ఎవరికి ఏం కావాలో, ఎవరికి ఏం అక్కర్లేదు అని చేసేవాడు అనమాట. నిజంగానే చాలా ప్లాన్డ్ మ్మ్. అని చెప్పి నన్నట. సరే అయితేను తీసుకొస్తానన్నట్టు. మ్మ్. సరే వినత వెళ్ళిన ఆయన జాగ్రత్త. అక్కడ మనకి చిన్న 4 శ్లోకాలు ఉంటాయి, మ్మ్. బాగుంటుంది అది. నేను
నోట్ చేసుకోవాలి అది. అంటే ప్రతి తల్లి కూడా తన కూతురు కానీ కొడుకు కానీ బయటకు వెళ్ళేటప్పుడు రక్షా మంత్రం కింద ఉపయోగపడుతుంది అనమాట. నిన్ను అందరూ కూడా వాయుదేవుడు, అగ్నిదేవుడు, మరి వీచేటప్పుడు మనం బయటకు వెళ్ళేటప్పుడు నడిచేటప్పుడు వెనకాలే వచ్చేది ఎవరు మనకి పక్కనే? వాయుదేవుడు కదా, గాలి. అలాగే తేజస్సు, అగ్ని, వీళ్ళందరూ రక్షించాలి అని చెప్పి కొన్ని చెప్తుంది ఆవిడ మాటలు. సరే వెళతాడు, వెళ్ళి ఎగురుకుంటూ వెళతాడు. వెళ్ళిన తర్వాత ఈయనకి ఆకలి బాగా వేస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏమో పాములన్నీ అసలు దానికి ఆకలి తీరేది ఎలాగా? ఇవన్నీ అన్నదమ్ములు, అసలు ఏదో ఒకటి తినాలి కదా, తిండి అనేది లేదు అసలు అతనికి, గరుత్మంతుడికి. కానీ విపరీతమైన ఆకలి వేస్తోంది. అప్పుడు తండ్రి కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళతాడనమాట. వెళ్ళి ఇలాగ తల్లిలాగా చెప్పింది, ఇలా పెడుతున్నాను నేను అని చెప్పినంటే, సరే శుభం తీసుకురా అని చెప్పిన అంటాడు ఆయన. సరే నాకు ఆకలి తీరట్లేదు, ఏం చేయాలి అని చెప్పినంటే, ఫలానా పర్వతం ఉంది, ఆ పర్వతం మీద చాలా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఒక మొసలి, ఒక ఏనుగు శత్రువులా కొట్టుకుంటున్నాయి అక్కడ. అవి వాట్లని మొసలి ఏనుగు అనేసరికి మనకి గజేంద్ర మోక్షం గుర్తొస్తుంది, కానీ కాదు. అవి ఎన్నో వేల సంవత్సరాలు శత్రువులా కొట్టుకుంటున్నాయి. అవి కాకుండా నీకు అక్కడ మంచి జంతువులన్నీ ఉంటాయి తినడానికి వీలుగా, కాబట్టి నువ్వు అక్కడ వాటిని తిని నువ్వు వెళ్ళు అని చెప్పాను. కానీ ఒక్కటి, అక్కడ కొంతమంది వాలఖిల్యులు అని మునులు ఉంటారు. వాళ్ళు తలకిందులుగా తపస్సు చేస్తూ ఉంటారు. దేనికోసం తపస్సు చేస్తారు? సూర్యుడి కోసం. అంటే ఆయన అనుగ్రహం కోసం ఎప్పుడు తలకిందులుగా తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళని మాత్రం ఏం చేయకు నువ్వు, బ్రాహ్మణ్ని అసలు ముట్టుకోకు నువ్వు. ఆయన గొంతులో అడ్డుపడ్డాడంటే ఇంక నీ జీవితం అక్కడితో అయిపోయినట్లే. కాబట్టి వాటిని ముట్టుకోకుండా, వాళ్ళని ముట్టుకోకుండా ఈ జంతువులన్నిటిని కూడా నువ్వు తిని శుభ్రంగా నీ పని నువ్వు చేసుకో అని అన్నట్టు. అంటే వాళ్ళ జోలికి పోతే మళ్ళీ తపస్సు భంగం అవుతుంది. తపస్సు అసలు బ్రాహ్మణుడు అంటే ఇది మళ్ళీ వేరే టాపిక్ అయిపోతుంది. కానీ మనకి భూసురులు అంటారు. అంటే దేవతలు పైన ఉంటే భూమి మీద బ్రాహ్మణులు ఉంటారు. ఎందుకు అని చెప్పినంటే, మనకి జన్మ రావడానికి కొన్ని కోట్ల జన్మలు ఎత్తి కానీ, కొన్ని లక్షల జన్మలు ఎత్తి కానీ బ్రాహ్మణ జన్మ రాదు. జన్మ రాదు. బ్రాహ్మణులు అంటే మళ్ళీ దీంట్లో ఏమంటే బ్రాహ్మణులు అందరూ అలా ఉన్నారా అంటే, అలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు అంతే. ఇప్పుడు ఉప్పు కప్పురంబు అంటారు కదా, ఉప్పు ఉంటుంది, కర్పూరం ఉంటుంది, రెండు ఒకలాగానే ఉంటాయి. బ్రాహ్మణులు అందరూ ఒకలా ఉంటారు, ఒకే దీంట్లో ఉంటారు. కానీ దాంట్లో కొంచెం సద్బ్రాహ్మణుడు అంటాం, మంచి అనుష్ఠానంగా. క్షత్రియుడు ఉంటాడు, సత్క్షత్రియుడు అంటారు. శూద్రులు ఉంటారు, మంచి వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు చేస్తూ ఉంటే సత్శూద్రులు అంటాం. ఇది ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటాయి అంతే. సరే, ఇది వేరే టాపిక్. కాబట్టి వాళ్ళని ఒకవేళ తింటే, అంటే అగ్ని ఎంతో, అగ్ని, ఆవు, బ్రాహ్మణుడు మూడు ఒకటన్నమాట. బ్రాహ్మణుడు ఎంత శక్తివంతుడో అగ్నికి అంత శక్తి ఉంది. మనం ఇచ్చినవన్నీ ఎక్కడికి వెళుతున్నాయి? హోమం చేస్తున్నారు దేవతలను ఉద్దేశించి. ఆయన మింగేస్తున్నాడు. మింగి ఎక్కడికి వెళుతున్నాయంటే ఆ దేవతలకి వెళుతున్నాయి. దేవతలకి ఆ రూపంలో మనం వేసింది ఆ రూపంలో ఆయన తీసుకెడుతున్నాడు. అలాగే ఆవు, ఆ సాక్షాత్తు అది భూమి అంతా ఆవు అంతే. అన్ని దేవతలు దాంట్లో ఉంటాయి. దానికి ఏదైతే పెడతామో ఆ దేవతలకు పెడుతోంది అది. మనం చిన్న పిడికెడు గడ్డి వేస్తే చాలు అన్ని దేవతలకు పెడుతోంది. బ్రాహ్మణులో గాయత్రి ఉంటుంది కాబట్టి, గాయత్రి మంత్రం రోజు చేస్తాడు కాబట్టి, గాయత్రి అగ్నిస్వరూపం కాబట్టి ఆయనలో మనం వేసింది ప్రతిదీ కూడా పెడుతుంది. అందుకని వీళ్ళని మాత్రం టచ్ చేయకు, ఈ బ్రాహ్మణ్ని మాత్రం టచ్ చేయకు అని చెప్పి చెప్తాడనమాట. సరే వెళతాడు. అక్కడ తనకి కావాల్సిన ఆహారం దాని మొసలి, ఏనుగు, వీటని తిని మంచిగా అక్కడ ఉన్న జంతువులన్నిటిని తింటాడు ఆయన. మరి బలం పుంజుకోవాలి కదా, ప్రతి జీవికి కూడా దానికి తగ్గ ఆహారం తీసుకుంటేనే కానీ కదలలేదు కదా. దానికి కావాల్సింది, ఆయన గరుత్మంతుడికి కావాల్సింది అది. తిన్నాడు ఆయన. అయిపోయిన తర్వాత దేవలోకానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చుట్టూరా వీళ్ళందరూ కూడా, యక్షులు వీళ్ళందరూ కూడా కాపలా ఉన్నారు అక్కడ అమృత భాండానికి. వెళ్ళాడు, వాళ్ళందరితో కూడా యుద్ధం చేసి మొత్తానికి తీసుకొచ్చాడు దాన్ని, అమృత కలశాన్ని తీసుకొచ్చాడు. మరి తల్లిని ఆ చెర నుంచి విముక్తి చేయాలి కదా, తల్లి మీద అంత ప్రేమ అన్నమాట గరుత్మంతుడికి. తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత సరే, అక్కడ దర్భలు ఎప్పుడు కూడా మనం పవిత్రమైన వస్తువుల్ని కింద పెట్టకూడదు. ఇప్పుడు దీపం ఉంది, దీపాన్ని కింద పెట్టకూడదు. భూమి భరించలేదుట పవిత్రమైన వస్తువులు. అలాగే వజ్రం,
లేక రత్నాలు. అలాగే మనం ఏదైనా ఇప్పుడు తోనపాకు ఇలాంటివి పళ్ళు ఇలాంటివి కింద పెట్టకూడదు, పుస్తకాలు. అలా వాటిలో పవిత్రత పోతుంది అని. ఇలాగా ఈయన కలశాన్ని తీసుకొచ్చాడు. రెండరా తీసుకొచ్చాను మీకోసం కలశం అని అన్నాడు ఆయన. అంటే మరి పవిత్రమైనటువంటి వస్తువు తీసుకునేటప్పుడు వీళ్ళు కూడా అపవిత్రంగా ఉండకూడదు కదా. అవును, సరే ఉండాలి కదా. తీర్థం పుచ్చుకుంటాం, తీర్థం మామూలుగా నేను స్నానం చేయకుండా పుచ్చేసుకుంటానంటే ఎలా అవుతుంది? అమృతం అంటే మరి ఇంకా గొప్పది కదా, అంతే, తావు లేకుండా ఇచ్చే శక్తి అది. కాబట్టి మేము స్నానం చేసి వస్తాము, కొంచెం పవిత్రంగా వస్తాం, అక్కడ పెట్టు అని అన్నాయట అవి. సరే అని చెప్పి అక్కడ పెట్టాడు. అక్కడ అమృత భాండం అక్కడ పెట్టాడు. పెట్టిన తర్వాత ఇవి రావడం కొంచెం ఆలస్యం అయింది. ఆలస్యం అయిన తర్వాత ఇంద్రుడు వెనకాలే వచ్చాడనమాట. మరి తీసుకొచ్చేసాడు కదా, అక్కడి నుంచి వాళ్ళతో దెబ్బలాడి వెనకాలే వచ్చి ఆయన తీసుకెళ్లిపోయాడు అమృత భాండాన్ని. ఇవి తీసుకెళ్ళేటప్పుడు అప్పుడు దర్భల మీద పడిందిట అమృతం అంతా, కొంత అమృతం. పోనీ ఇదైనా దక్కింది లేని అవి నాకేటవి పాములన్నీ నాకే. దర్భలు అంటే మన గడ్డిలాగా ఉండవు, షార్ప్గా ఉంటాయి. గరిక కూడా కాదు, దర్భ వేరు, వ్రీహి దర్భ అని చెప్పి అంటారు. దాంట్లో కూడా రకాలు. పితృకార్యాలప్పుడు మనం గ్రహణాలప్పుడు పచ్చడిలో వాటిలో వేసుకుంటుంటాం కదా, అది. ఓకే, దాని మీద పడింది అమృతపు చుక్కలు, దాని మీద పడ్డాయి. సరే ఇక్కడ పడ్డాయి కదా, పోనీ దీని వలన కూడా అయినా మనకి ఇదవుతుంది అని చెప్పి అనుకున్నాయి, మరణం తప్పుతుంది అని అనుకుని నాకేటవి. ఆ దర్భ షార్ప్గా ఉంటుంది, మనం కోసుకుపోతుంది వేలు, అవును, అంత షార్ప్గా ఉంటుంది. నాకేసరికి నాలిక కాస్త చీలిందిట. అందుకే పాముకి 2 నాలికలు ఉంటాయి. ఓకే, దానికి కారణం అదే అని చెప్పి మనకి ఈ పురాణం ద్వారా తెలుస్తుంది అనమాట. అలాగే నాకేట 2 నాలుకలే. కానీ మరణం అనేది ఇప్పుడు అది తప్పించడానికే కదా ఈ అమృత భాండం ఇలా ఇచ్చినట్టు ఇచ్చేసి తీసుకుపోయారు. అంటే ఎంతవరకు ఉపయోగమో అంతవరకే అంతే, వాళ్ళకి దక్కేటట్టు అంతే. అందులో ముఖ్యమైనటువంటి సర్పాలు ఏవైతే ఉంటాయి, ఇప్పుడు ఎవరైనా ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తారు? పెద్దవాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ ముఖ్యమైన సర్పాలు ఏవైతే అవే తీసుకున్నాయి, మిగతా అన్ని కూడా ఇదైపోయాయి. అందులో కొన్ని చుక్కలే పడినందువలన అందుకే కొంత సర్పజాతి ఇప్పటికి కూడా మనకి ఉంది, కొన్ని పోయినప్పటికీ కూడా. అలాగే కద్రువ వృత్తాంతం. ఇలాగ వినతని గరుత్మంతుడు ఆ అమృతాన్ని ఇచ్చినట్టయింది అక్కడ కదా, వాళ్ళని రక్షించినట్టు అయింది. అంతే, అంటే మాయని మాయతోనే జయించాలన్నట్టుగా చేశాడనమాట. ఇక్కడ మనం వినత కద్రువల విషయం తెలుసుకుంటే ఇప్పుడు ఇక్కడ దాసీత్వం నుంచి బయటపడిపోయింది. ఓకే, అంతే కదా. అమృతాన్ని తీసుకురావాలన్నారు, తెచ్చాడు, తీసుకున్నారు. అనుకోకుండా ఇంద్రుడు వచ్చాడు, తీసుకుపోయాడు. నేనేం చేయను ఇంకా, అంతే. ఆ చుక్కలు ఏవో పడ్డాయి, నాకే అయిపోయింది అక్కడతోటి. ఆ దాసీత్వం నుంచి విముక్తి అయింది ఇవిడికి. ఇలాగ మనం దీంట్లో తెలుసుకోవాల్సింది ఏమిటంటే, స్త్రీల గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి, కద్రువ తనకున్నటువంటి ఒక ఈర్ష్య గాని ఏదైతే ఉందో అదే తన పిల్లలకు కూడా నేర్పింది. అంటే న్యాయంతో గెలవాలని కాకుండా అన్యాయంగా, అంతే కదా. ఇప్పుడు తను ఆ గుర్రాన్ని తెల్ల గుర్రాన్ని నల్ల గుర్రంగా చెయ్యాలి అనుకుంది, తనతో ఆగలేదు, పిల్లలకు కూడా నేర్పింది. ఈ కుయుక్తి ఏదైతే ఉందో పిల్లలకు కూడా నేర్పింది. మళ్ళీ దాని వల్ల తను ఇబ్బంది పడింది, పిల్లల్ని ఇబ్బంది పెట్టింది, ఇటు వినతను కూడా ఇబ్బంది పెట్టింది. తన నోటితోనే తను శపించింది ఆ పిల్లల్ని. వాళ్ళు ఆ విధంగానే చేశారు. ఇప్పుడు వినత విషయానికి వస్తే కొన్ని మనం అక్కర్లేకపోయినా కొన్ని మనం యాక్సెప్ట్ చేయలేం, అయినా తప్పదు. దాసీత్వం నేను నీకు ఎందుకు దాసీ చెయ్యాలి అని చెప్పి అడిగితే అయిపోయిందిగా, కథే లేదు కదా. ఇంకా అతి మంచితనం చూపించింది. మంచితనం మంచితనం ఒక్కొక్కసారి అతి మంచితనం కూడాను. ఒక్కొక్కసారి అంటే దీంట్లో మనకి కణ్వ మహర్షి వృత్తాంతంలో చెప్తారు, శకుంతల వృత్తాంతంలో. నువ్వు ఆ శకుంతల్ని పంపించేటప్పుడు ఆయన తండ్రి చెప్తాడు కొన్ని, నీకు సవతులు వచ్చినా వాళ్ళ మీద నువ్వు ఈర్ష్య పడద్దు అని చెప్పి ఒక వాక్యం ఉంటుంది దాంట్లో. దీన్ని ఫాలో అయిందనమాట ఆవిడ మీద ఈర్ష్య పడకుండా, నిజమే ఎదురుకుండా నలుపే కనిపిస్తోంది, సరే కానీ దాసీత్వం చేద్దాం అనుకుని అలాగా అటువంటి భావాలు ఉన్నాయి కాబట్టే, అంటే మంచి భావాలు
యుక్తి చేయకుండా మంచి భావాలు, యుక్తి అంటే మంచిదే, కుయుక్తి అంటే ఇంకొకళ్ళని కుటిలంగా మనం మాయ చేయడం, అలా లేకుండా ఉంది కాబట్టే గరుత్మంతుడు అంతటి వాడయ్యాడు. ఎంతటి వాడు? విష్ణుమూర్తికి సాక్షాత్తు వాహనం అయ్యాడు. ఆయన కూడా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాట విష్ణుమూర్తి కోసం. విష్ణుమూర్తి కోసం తపస్సు చేస్తే ఏం కావాలి అంటే, నాకు సంసార బాధ అనేది లేకుండా ఉండాలి అంటే అప్పుడు విష్ణుమూర్తి అడిగాట, నువ్వు నాకు వాహనంగా ఉండమని. భగవంతుడిని మనం కోరుకుంటాం కోరిక, కానీ ఇక్కడ భగవంతుడే కోరుకున్నాడు ఆయన, నువ్వు నాకు వాహనంగా ఉండాలని. అలాగే అనూరుడు ఇంకో కొడుకున్నాడు కదా, ఆయన్ని సూర్యుడే వాహనంగా తీసుకున్నాడు. మరి ఎంతకంటే జన్మకు కావాల్సిందే ఉంది. ఆవిడ ఎంత పవిత్రంగా ఉందో పిల్లలు కూడా అంతే పవిత్రంగా పెంచింది. కష్టాలు పడినా ఫస్ట్ కష్టాలు వచ్చాయనిపిస్తుంది, కానీ తర్వాత సుఖపడేది వీళ్ళే. ఫస్ట్ సుఖంగా ఉంటుంది, తర్వాత విపరీతమైన కష్టం, ఆ కష్టాన్ని భరించలేం. అలాగే వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఇదనమాట. ఓకే, అందుకే అంటారు కదమ్మా మనకు సాధారణంగా పెద్దలు కూడా, కష్టాలు తట్టుకున్న తర్వాత వచ్చే సుఖం చాలా ఇంకా తృప్తినిస్తుంది అని చెప్పి. నిజం అది. అలాగే వీళ్ళిద్దరి ద్వారా మనం తెలుసుకోవాల్సింది స్త్రీ వృత్తాంతంలో ఓకే అని చెప్పి మనకి వ్యాసుల వారు బాగా ఈ కథ ద్వారా మనకి బాగా చెప్పారు. నిజమే, అంటే మనకి ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే ఇంకా మంచిగా అర్థమవుతుంది కాబట్టి రెండు రకాల మనుషుల్ని ఒక ఉదాహరణగా చూపించి వీళ్ళ లైఫ్ ఎలా అయిపోయింది వీళ్ళ ప్రవర్తన వల్ల, వీళ్ళ లైఫ్ ఎలా అయింది వీళ్ళ ప్రవర్తన వల్ల అనేది ఒక మంచి ఎగ్జాంపుల్గా మనకు నిజంగా అందించారమ్మా. మీరు కూడా చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే పద్ధతిలో చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. ధన్యవాదాలు.